అసలు నిజం చెప్పాలా, ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఒక్కొక్కరిని చూసి అది నెగిటివ్ పాజిటివ్ అని చూడకుండా నేను ఫేమస్ అవ్వాలి, నేను వైరల్ అవ్వాలని చెప్పి పిచ్చి పిచ్చిగా వీడియోలు ఏదో పెడుతున్నారు. ఫస్ట్ ఎంకరేజ్ చేసే వాళ్ళు అనాలి. ఎందుకంటే ప్రతి వీడియోకి లైక్లు కొట్టడం, షేర్లు చేసుకోవడం వల్ల ఏ చేసినా మనకి లైక్లు వస్తాయి కదా, మంచి ఫేమస్ అవుతాం అని చెప్పి చిన్న విషయానికి కూడా చాలా ఇది అయిపోతుంది. దయచేసి ఏ చేసినా సరే అది కరెక్టా కాదా ఆలోచించండి. ఎవరిదైనా ప్రాణమే కదన్నా. ఆ వయసు కల పాపం అంతా తనకి ఒక ఫ్యామిలీ ఉంటది కదా, అలా చేయడం అనేది ఎట్లా అంటే జనాల దృష్టిలో ఒక అమ్మాయి పెడుతుందంటే అమ్మాయి పెట్టింది కరెక్టే, లేకపోతే పబ్లిసిటీ చేసుకుంటుందా ఆ వీడియో అని చెప్పి కొంతమంది అలా కూడా ఆలోచిస్తారు. దయచేసి ఏ వీడియో వచ్చినా దయచేసి సామ్ని కాదు, వెనకాల ఉన్న సిచ్యువేషన్స్ కూడా అది నిజమా కాదా, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుందని చెప్పి ఆలోచించండి. దయచేసి ఆ అమ్మాయి ఎవరో కానీ ఫేమస్ అవ్వాలని, నువ్వు ఈ తప్పకి బక్క ఫేమస్ అవుతావు. ఆయన చంపిన ఒక నువ్వు కిరాతకురాలుగా నువ్వు ఉండిపోతావు. అదే అంటే ఎందుకని అమ్మాయి ఈ రకంగా తయారవుతున్నారు అంటే ఫేమస్ అవ్వాలని ఇట్లాంటి చేష్టలు ఎందుకు చేస్తున్నారు అంటే మీరేం చెప్తారు? అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ అంటారా? సోషల్ మీడియా పిచ్చి. ఎట్లా అంటే నేను ఫేమస్ అవ్వాలి, నా చుట్టూ ఇట్లా ఉండాలి, నేను మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి, మంచిగా తిరగాలని చెప్పి ఒక్కొక్క పిచ్చి ఒక ఆనందం, ఎవడ పిచ్చి వాడికి ఆనందం అని విధిలో జనాలు ఉన్నారు. దయచేసి ఏది కరెక్టో ఏది నిజమో ఏది అబద్ధం చూసి జనాలకి చెప్పండి. ఇప్పుడు ఆయన చనిపోయిన వ్యక్తి మళ్ళీ తీసుకొస్తారు ఎవరైనా? ఎవరు తీస్తారు? కాబట్టి ఏదైనా సరే ఒక ఆడపిల్ల అయినా మగపిల్ల ఎవడైనా సరే తప్పు చేస్తూనే ఉంటాడు. అది కరెక్టా కాదని చూసి దయచేసి ఆలోచించండి. ఎందుకంటే మనిషి ప్రాణం అనేది దేవుడు ఒకసారి ఇస్తాడు మనకి. అది ఒకసారి కోల్పోయిన తర్వాత ఆ బాధ ఏంటో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది. ఓకేనా? అది అమ్మాయినా అబ్బాయి ఎవరైనా సరే. చనిపోయిన ప్లేస్ లో ఆ అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి చనిపోతే మొత్తం రోడ్ల మీకు వస్తారు, ధర్నాలు వేస్తారు. ఒక అబ్బాయి చనిపోతే ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు అంటే మీరేం చెప్తారు? ఆ అమ్మాయి పెట్టిన అమ్మాయి ఎవరు అందంగా ఉంటది, అందువల్ల ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఉంటుంది కదా, తను చనిపోయిన ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ గట్టి ఎక్కితే అప్పుడు ఏమన్నా పట్టించుకుంటారని చెప్పి ఇప్పుడు మాత్రం ఎవరో అయ్యో పాప ఉళ్ళే పోయేళ్ళే అని చెప్పి అనుకుంటారు. కరెక్ట్ గా చెప్పాలంటే పాపం అసలు ఆయన టచ్ చేయలేదంట, చనిపోవడానికి కూడా కారణం ఈ అమ్మాయి. కాబట్టి దయచేసి ఈ విషయాలకు పట్టించుకోకుండా పోలీసు వాళ్ళు ఇవన్నీ చూసి కొంచెం అలా ఫ్యామిలీకి న్యాయం జరిగి చూడాలని చెప్పి ఇలాంటి వీడియో ఇంకోసారి పబ్లిక్ లో రాకుండా చేయాలి. ఇప్పుడు అమ్మాయిలకి సీ టీం ఉన్నట్లుగా అబ్బాయిలకు కూడా ఈ టీం వస్తే బాగుంటుందా? కమిషన్ వస్తే బాగుంటుందా? ఇప్పుడు కావాలంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలకే సపోర్ట్ చేయాలి మెయిన్. ఎందుకంటే సగం అబ్బాయిలు చెడిపోవడానికి చచ్చిపోవడానికి మెయిన్ కారణం అమ్మాయిలే. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి చేయడం అన్నారు. కాబట్టి మెయిన్ చెప్తున్నా, అమ్మాయిలకి ఎన్ని చట్టాలు ఉన్నాయో అబ్బాయిలకి కూడా అన్ని చట్టాలు రావాలి. నేను అదే కోరుకుంటున్నాను. ముందు ఈ పెళ్లిళ్ళేమో గానీ ఈ చట్టాల ద్వారా వస్తే కొంచెం బాయ్స్ కి సెక్యూరిటీ అని ఉంటది. మీరు ఒక అమ్మాయి, మీరు ఎందుకని సపోర్ట్ చేస్తారు అబ్బాయిల కంటే? ఏం చెప్తారు? నేను అమ్మాయిలతో తిరుగుతున్నా కాబట్టి చూస్తున్నా కాబట్టి వాళ్ళ ఆలోచనలు మాకు అర్థమైతాయి కాబట్టి నేను చెప్పగలను. చెప్తున్నా కదా, అమ్మాయిలకి ఎన్ని చట్టాలు ఉన్నాయో, ఎవరో ఒక అబ్బాయి తప్పు చేస్తున్నాడంటే ఆ అమ్మాయి కూడా ఏదో 100% తప్పు ఉంటది. కాబట్టి దయచేసి అమ్మాయిని ఎలా శిక్షిస్తున్నారో అబ్బాయిని కూడా అబ్బాయిని ఎలా శిక్షిస్తున్నారో అమ్మాయిని కూడా అలా శిక్షించాలి. అలా అయితేనే సమాజానికి మంచి పేరు ఉంటుంది. లేకపోతే ముందు అమ్మాయిలు ఉంటారు తప్ప అబ్బాయిలు ఉండరు. ఇప్పుడు లవ్ చేస్తారేమో బ్రేకప్ చెప్పి మోసం చేస్తున్నారు, పెళ్లి చేసుకుంటే డ్రమ్ములు చంపుతున్నారు. సరే బస్సులకు పోదామంటే ఈ రకంగా వైరల్ వేసి చంపుతున్నారు. ఏ రకంగా చూడొచ్చు అంటారు మా అమ్మాయిలను? అదే అంటున్నా, ముందు సమాజం అనేది ముందు అసలు పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిగా పుట్టడానికి భయపడతారు, తల్లిదండ్రులు కంటానికి భయపడతారు. యాస్, నేను కాదు, నేనైతే ఇంతవరకు ఎవరి అబ్బాయిని నేను బ్లాక్ మెయిల్ చేయడం కానీ ఏడిపించడం కానీ ఏం చేయలేదు. అట్లా ఏం లేదు. దయచేసి అబ్బాయిలందరికీ ఒకటే చెప్తున్నా, బాయ్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి, అంకుల్స్ కూడా జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. ఒకవేళ మీ లైఫ్ సక్సెస్ కావాలి వైఫ్ తో అంటే ఎవరి ద్వారా వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళు చూసేసుకోండి. కానీ నేను ఎప్పుడు ఆ బాయ్స్ కి సపోర్ట్ చేస్తాను, అంకుల్స్ కూడా. అబ్బాయిలకు అంకుల్స్ కి రక్షణ లేదంట సొసైటీలో. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు అంతా ఆంటీలు అమ్మాయిలు రాజ్యం అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో ఎవరైనా అమ్మాయిలు ఆంటీలు చూసినా సరే మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్న వల్ల బాయ్స్ కి సపోర్ట్ చేస్తారు. ఇంత వైర్ అయిన తర్వాత ఒక ఆయన బస్సులోకి వెళ్ళి కాటన్ లో అంటే కూర్చొని వీడియో పెట్టిండు. అంటే రక్షణ లేదు మాకు అని పెట్టడం జరిగింది. సో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పాపం ఇన్ని రోజులేమో ఒక అమ్మాయి ఏదైనా మిస్టేక్ అనిపిస్తే పోలీసు వాళ్ళే కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా మంది బయట సొసైటీ సపోర్ట్ ఉంటది. అలాంటిది అబ్బాయి పెట్టినప్పుడు అలా పెట్టాడంటే ఇంకా తను ఎంత బాధ పడి ఉంటాడో, ఎంత టార్చర్ అనిపించాడో తెలుస్తుంది.